ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారంలో 6 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశ్యాధిపతి శుక్రుడు రాశి యందు అనుకూలిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవి యోగిస్తున్నారు. అలాగే శుక్రుడు, గురుడు, రవి, రాహువు, శనేశ్వరుడు ఈ గ్రహాలతో పాటుగా చంద్రబలం ఈ వారం ప్రధానంగా, ముఖ్యంగా చాలా ఎక్కువగా చంద్రబలం గురించే చెప్పుకోవాలి. వీటితోటి కలుపుకొని 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారి యొక్క గ్రహ గోచార పరిస్థితి చాలా బాగున్నది. ఉన్నతమైనటువంటి ఆశయాల సిద్ధికి ఇది ఉపయోగపడుతుంది. కార్య సాధనకు ఉపయోగపడుతుంది. ఉద్యోగాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. కుటుంబాభివృద్ధికి, సంతానోత్పత్తికి, సంతానాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఏదైనా ఈ గ్రహస్థితి దేనైనా వృద్ధి చేస్తుంది, కానీ కొన్ని వాటిని తగ్గిస్తుంది. అది శత్రువృద్ధిని తగ్గిస్తుంది, అనారోగ్యాల్ని తగ్గిస్తూ ఉంటుంది, అలాగే ఆర్థిక బాధలను తగ్గిస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి అసహనము, అసంతృప్తి అనేటువంటి వాటిని కూడా జీవితంలో ఈ గ్రహస్థితి తగ్గిస్తుంది. మానసికమైనటువంటి పరిపక్వత ఉంటుంది. ఎవరైతే మనోవ్యాధులతోటి బాధపడుతూ ఉన్నారో, మానసికమైనటువంటి రుగ్మతలతోటి బాధపడుతూ ఉన్నారో, అటువంటి వాటి నుండి ఈ వారం కొంత ఉపశమనం పొందడానికి లేదా ఉపశమనాన్ని కలిగించేటువంటి వాటిని కనుక్కోవడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాటపరమైనటువంటి విభేదాలు, వృత్తిపరమైనటువంటి ఒడిదుడుకులు, వ్యాపారపరమైనటువంటి చికాకులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో తోబుట్టువులు కానీ లేదా మిగతా కుటుంబ సభ్యులు కానీ మీకు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి ఫలితాలని అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే మనోల్లాసం కలుగుతూ ఉంటుంది. చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతత. గోచార పరిస్థితులు చాలా బలంగా ఉన్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు యోగిస్తే మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఒకవేళ వృషభ రాశి వారి జాతకం బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు కూడా చాలా తక్కువగానే వస్తాయన్నటువంటి మాటని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.